టాలీవుడ్ ఫ్యూచర్ వారసుల చేతుల్లోనే. ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ, ప్రభాస్, మహేష్ జనరేషన్ హీరోలతో టాలీవుడ్ పాన్ ఇండియాలో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. రీజనల్ మార్కెట్ని దాటి ఇప్పుడు హీరోలు సినిమాలు చేస్తూ ఉన్నారు. హీరోలుగా వీళ్ళ కెరియర్ ఇంకా మరో 10 నుండి 15 ఏళ్ల మధ్యలో ఉంటుంది. సూపర్ స్టార్ మహేష్లా మెయింటైన్ చేయగలిగితే మరో 10 ఏళ్లు కెరియర్ ఉంటుంది. లేదంటే అంతకు ముందే రిటైర్మెంట్ ప్రకటించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ స్టార్లను అందించాల్సిన బాధ్యత వాళ్లపైయే ఉంది. ఎన్టీఆర్కు 2 కొడుకులున్నారు కాబట్టి ఆ ఫ్యామిలీ నుండి హీరోలు దిగిపోతారు. బన్నీకి కూడా వారసులు ఉన్నారు. మహేష్కి కూడా ఓ కొడుకు ఉన్నాడు. ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి వారసుని అందించాల్సిన బాధ్యత అతడిపై ఉంది. అయితే ఈ జనరేషన్ కిడ్స్ కంటే ముందు టాలీవుడ్ ఫ్యూచర్ అనేది వీళ్లపైనే ఆధారపడి ఉంది. ఇప్పటికీ మహేష్ బాబు కుమారుడు గౌతమ్, మాస్ రాజా రవితేజ కుమారుడు మహాదన్ భూపతి, పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరానందన్ వయసులు 18 నుండి 21 లోపల ఉన్నాయి. అంటే హీరో వయసుకు వచ్చేసినట్లే. వారసులను లాంచ్ చేయాలని ఇప్పటికీ ఆ హీరోలపై ఒత్తిడి మొదలైంది. ముఖ్యంగా రవితేజ రిటైర్మెంట్ ఇచ్చేసి కుమారుడిని తెరపైకి తెస్తే బాగుంటుందని చాలామంది ఆశిస్తూ ఉన్నారు. కానీ రాజా వయసు మీద తగ్గేదేలే అంటూ సినిమాలు చేస్తూ ఉన్నారు. మహేష్కి ఇంకా 15 నుండి 20 ఏళ్ల కెరియర్ ఉంది. కానీ మరో 5 ఏళ్లలో గౌతమ్ని లాంచ్ చేస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తూ ఉన్నారు. ఇక పవన్ వారసుడిగా అఖీరానందన్ ఏ క్షణమైనా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. పీకే రాజకీయంగా బిజీగా ఉండడంతో అఖీరాను లాంచ్ చేయాలని ఆలోచనలో ఆ ఫ్యామిలీ ఉంది. వీళ్ల లాంచ్ అవ్వడమే కాదు, పరిశ్రమను అంతే విధిగా ముందుకు తీసుకెళ్లాల్సిన బరువైన బాధ్యత కూడా ఉంది. వాళ్ల నాన్నల్లానే పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న నేపథ్యంలో ఈ ఫ్యూచర్ స్టార్స్ అంతా పాన్ వరల్డ్ సినిమాలు చేసి తెలుగు పరిశ్రమ ఖ్యాతిని రెట్టింపు చేయాలి. అప్పుడే తండ్రికి తగ్గ తనయులుగా చిత్ర పరిశ్రమలో చరిత్రలో నిలుస్తారు. బాలీవుడ్లో ఖాన్లు, కపూర్లు వారసులు లాంచ్ అయితే ఎంతటి హైప్ ఉంటుందో అంతకు మించిన హైప్ ఈ వారసులకు టాలీవుడ్లో ఉంటుంది.